హలో ఫ్రెండ్స్, డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ ఎలా ఉంది? సో ఈసారి మన పూరి గారికి కంబ్యాక్ వచ్చిందా లేదా? అయితే కొన్ని చోట్ల ఈ మూవీ గురించి పాజిటివ్ గా చెప్తుంటే ఇంకా కొన్ని చోట్ల ఈ మూవీ గురించి నెగిటివ్ గా చెప్తున్నారు. అయితే అలా ఎందుకు చెప్పుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఇంకా ఎలాంటి లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే స్మార్ట్ శంకర్ మూవీ చూసారు కదా, ఆ మూవీలో ఎలాంటి కాన్సెప్ట్ ఉందో సేమ్ అదే కాన్సెప్ట్ తో ఈ మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ శంకర్ మూవీ అంత సక్సెస్ అయ్యిందంటే ఆ కాన్సెప్ట్ వల్లే. అండ్ మనకు ఆ స్టోరీ కూడా చాలా ఎంగేజ్డ్ గా ఉంటుంది. అండ్ మూవీలో సాంగ్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా అయితే వీటన్నిటిని కలిపి చూస్తే మూవీ అయితే చాలా బాగుంది. సో అలా మనకి స్మార్ట్ శంకర్ మూవీ అయితే చాలా మంచి సక్సెస్ అయింది. అయితే ఇంతకు ముందు వచ్చిన లైగర్ మూవీతో పూరి గారికి అయితే ఒక డిజాస్టర్ వచ్చింది. అండ్ ఆ తర్వాత స్మార్ట్ శంకర్ లాంటి మూవీకి మళ్ళీ ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. అండ్ ఈ సీక్వెల్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. సో మళ్ళీ అదే కాన్సెప్ట్ తో మూవీని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే మెమరీ చేంజింగ్, ఈసారి బిగ్ బుల్ కి, అదే మన సంజయ్ దత్ గారికి. సో మళ్ళీ ఎందుకు మెమరీ చేంజ్ చేస్తున్నారు? సో దీని మీద ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఆ స్టోరీ అంటే మూవీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ తో మూవీ స్టోరీ అంతా కూడా ఉంటుంది. అండ్ మన అందరికీ తెలుసు, మన మణి శర్మ గారి సాంగ్స్ అయితే చాలా మంచి హిట్ అయ్యాయి. అండ్ ఆ సాంగ్స్ అయితే మూవీకి కొంచెం ఎనర్జీ ఇచ్చాయి. ఇంకా మన రామ్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ ఆ డాన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అండ్ మూవీలో మన ఆలీ గారి కామెడీ ఉంటుంది. అండ్ అది కూడా కొంచెం 18+ లో ఉంటుంది. అండ్ ఆ కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. అయితే సేమ్ కాన్సెప్ట్ తో మన పూరి గారు స్క్రీన్ ప్లే ఎలా ఇచ్చారు, అండ్ మూవీలో ఉండే ఆ యాక్షన్ పార్ట్ అండ్ మూవీ స్టోరీ లైన్ అయితే వీటన్నిటిని కూడా బేస్ చేసుకుంటూ చెప్తే మూవీ అయితే బానే ఉంది. అయితే ఇప్పటికే మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే నెగిటివ్ గా వచ్చిన మూవీ రివ్యూస్ వినకుండా ఒకసారి మూవీకి వెళ్తే మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది. సో ఎంతైనా మన పూరి గారి సినిమా కదా, ఆయన కోసమైనా వెళ్ళాలి. సో ఇదన్నమాట ఈ మూవీ రివ్యూ. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.